సిద్దిపేట జిల్లా కేంద్రంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. తండ్రి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కొడుకు కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. అద్దె ఇంట్లో శవాన్ని ఉంచడానికి అంత్యక్రియల కార్యక్రమం చేపట్టేందుకు ఆ ఇంటి యజమాని అనుమతించలేదు. దీంతో చివరికి వైకుంఠధామంలో తలదాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. పట్టణాల్లో షెల్టర్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఈ దుస్థితి చాటి చెబుతోంది. కామారెడ్డి జిల్లా ఘనపురం గ్రామానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి బతుకుదెరువు నిమిత్తం తన కుటుంబ సభ్యులతో కొన్నాళ్ల కిందట సిద్దిపేటకు వచ్చి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఆయన తండ్రి దత్తయ్య అనారోగ్యంతో బాధపడుతూ మే 11న మృతి చెందారు. ఈ విషయం ఇంటి యజమానికి తెలియడంతో ఇంటి వద్ద దత్తయ్య మృతదేహాన్ని ఉంచేందుకు నిరాకరించాడు. తప్పనిసరి పరిస్థితిలో మే 12న ఉదయాన్నే కుటుంబ సభ్యులతో సహా వైకుంఠధామానికి బయలుదేరి అక్కడే మధ్యాహ్న సమయంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. తిరిగి సంతోష్ తన కుటుంబ సభ్యులతో తాను అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్దామనుకున్న యజమాని నుంచి సరైన స్పందన లేక వైకుంఠధామంలోనే తలదాచుకుంటున్నారు. వైకుంఠధామంలో ఉన్న ఓ షట్టర్లో సంతోష్, అతని భార్య, 10 ఏళ్లలోపున్న 2 కుమార్తెలు అతని తల్లితో కలిసి బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. అతని పరిస్థితిని చూసి చలించిన వివిధ ఆర్య వైశ్య సంఘాల సభ్యులు, వాసవి క్లబ్ ప్రతినిధులు ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులను వైకుంఠధామంలో అందజేశారు. మరోవైపు తనకు తాత్కాలికంగా సదుపాయం కల్పించాలని సంతోష్ విన్నవిస్తున్నారు.